హలో గైస్, వెల్కమ్ టు మై ట్రావెల్ వ్లాగ్. మేము ఈరోజు మేడారం జాతరకి వెళ్తున్నాం. ఎల్లిగానే స్టార్ట్ అయ్యామని దారిలో ఒక రెస్టారెంట్లో ఆగాము. అక్కడ ఫుడ్ అయితే చాలా అస్సంగా ఉంది. నాకు బాగా నచ్చింది రిసెప్షన్ ఏరియా, రాధాకృష్ణ ఐడల్ ఇంకా ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చాయి. మాకు దారిలో కొందరు డ్రెస్ ఆయన చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు కనిపించారు. వాళ్ళు వరంగల్ నుండి మేడారం వరకు చెప్పులు లేకుండా వెళ్తా అని మొక్కుకున్నారంట. జర్నీలో టైంపాస్గా కొంచెం మాట్లాడుకుందాం. నిన్న మా ఫ్రెండ్స్కి చెప్పాను నేను ఇలా మేడారం జాతరకి వెళ్తున్నానని. అసలు వాళ్ళకు ఏం జరుగుతుందో కూడా తెలియదంట. అరే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి అసలు మేడారం జాతర స్టోరీయే తెలియదు. దానిలో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒకవేళ మీకు తెలియకపోతే డోంట్ వరీ, నేను చెప్తాను. మేడారం జాతర ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 12th century పల్వాసని రూల్ చేసే గిరిజన నాయకుడు అయిన మేడిరాజు అడవిలో ఒక చిన్న పిల్లని చూస్తాడు. తన చుట్టూ వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి. సో ఆ చిన్నపిల్లని తీసుకెళ్ళి తనకి సమ్మక్క అని పేరు పెడతాడు. పెట్టిన తర్వాత తన కూతురులానే పెంచుతాడు. తను పెద్దగా అయినాక పగడీడ రాజుతోని పెళ్లి చేస్తాడు. సో వాళ్ళకి 3 పిల్లలు, జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. ఒకసారి ఊరికి కరువు వచ్చేసింది. కాకతీయని పాలించే ప్రతాపరుద్రుడు పన్ను కట్టాలి అని చెప్పి ఆదేశిస్తాడు. పగడీడ రాజు అది పరిస్థితిని చూసి కట్టలేను అని చెప్తాడు. 1000 కొద్ది సైనికులను తీసుకుని యుద్ధానికి వచ్చాడు ప్రతాపరుద్రుడు. సంపంగి వాగు దగ్గర ఇద్దరి సైన్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. 2 వర్గాల మధ్య యుద్ధం జోరున జరుగుతుంది. చివరన కాకతీయులు పగడీడ రాజుని చుట్టూ చేరి చంపేస్తారు. ఆ విషయం విన్న సమ్మక్క ఫుల్ కోపంతో అందరిని చంపేస్తుంది. యుద్ధ భూమిలో గాయాలతో పోరాడుతున్న జంపన్న ఆ సంపంగి వాగులో పడి ప్రాణాలు వదులుతారు. సారలమ్మ యుద్ధం రంగంలోనే వీరమరణం పొందుతారు. ఇవన్నీ చూసిన సమ్మక్క తన గాయాలతోనే చిలకల గుట్టకి వెళ్ళిపోతుంది. తనని ఫాలో అవుతూ వెళ్తున్న వాళ్ళకి సమ్మక్క కనిపించదు. తను ఎక్కడైతే కనిపించిందో అక్కడనే మాయమవుతుంది. తనని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఒక కుంకుమ బర్ని కనిపిస్తుంది. సమ్మక్కనే ఆ కుంకుమ బర్ని లాగా మారింది అని నమ్మకం. సో అప్పటి నుండి సమ్మక్క సారక్క దైవంలాగా భావించి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. జంపన్న పడిన ఆ సంపంగి వాగుని జంపన్న వాగు అని పిలవడం మొదలు పెట్టారు. అందుకని జంపన్న వాగుల్లో నీళ్లు ఎర్రగా ఉంటాయని నమ్మకం. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో ఇలా సమ్మక్క సారక్క జాతర అని మేడారం జాతర అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మేడారం జాతరకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఫస్ట్గా గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి అంటారు. ఎందుకంటే గట్టమ్మ తల్లి కూడా సమ్మక్క సారక్కలతో ఈక్వల్గా ఫైట్ చేసిందంట. అండ్ గట్టమ్మ తల్లి ఇద్దరికి, సమ్మక్క సారక్కకి ఇద్దరికి బాడీగార్డ్ అంట. సో అందుకే ట్రిప్ సక్సెస్ కావాలి అని ఈ టెంపుల్కి దర్శనాన్ని చేసుకుంటారు. గట్టమ్మ టెంపుల్ దగ్గర కుడివైపు ఇంకా ఎడమ వైపులో కూడా సమ్మక్క ఇంకా సారక్క 2 గద్దెలు ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు వేస్తారు. ఇంకా మేడారంకి స్టార్ట్ అవుతారు. యాక్చువల్లీ ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం అని కొందరు అంటారు. గట్టమ్మ టెంపుల్ నుండి మేడారంకి వెళ్ళడానికి 25 to 27 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. దానికి టైం అప్రాక్సిమేట్లీ 40 నుంచి 50 minutes అవుతుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మాకు కొంచెం లేట్ అయింది. మేడారం వెళ్ళడానికి చాలానే రూట్స్ ఉంటాయి, కానీ మేము వెళ్ళిన రూట్ పసరా అనే విలేజ్ నుంచి వెళ్దాము. ఇక్కడ మనకి చాలానే షాప్స్ ఉంటాయి. సో గట్టమ్మ నుంచి పసరకి 4 to 5 kilometers అవుతుంది. పసర టు మేడారం 21 kilometers అవుతుంది. పసర నుండి మేడారం వైపు వెళ్ళేటప్పుడు అడవి ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గం ములుగు జిల్లా ఎటు నగరం వైల్డ్ లైఫ్ సాంచురీ పరిధిలో ఉంటుంది. అడవులు, కొండలు, వాగులు కనిపిస్తాయి మనకి. మేము మొత్తానికి మేడారం రీచ్ అయ్యాం. ఇక్కడ మనకు ముందుగానే జంపన్న వాగు కనిపిస్తుంది. మేము వచ్చిన టైంకి జాతర ఫుల్గా స్టార్ట్ అవ్వలేదు, అందుకనే జంపన్న వాగులో వాటర్ కనిపించట్లేదు. ఆ మేడారం జాతర సమయంలో భక్తులకు స్నానం చేయడానికి తగినంత వాటర్ ఉండేలా లక్నవరం జలాశయం నుండి జంపన్న వాగులో నీరు కొద్దిగా విడుదల చేస్తారు.
మేము జంపన్న వాగు దగ్గర దిగి అక్కడ వాటర్ పైప్స్ ఉన్నాయి కదా, అక్కడ కాళ్ళు కడుక్కొని కొన్ని నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాం. అండ్ ఇక్కడ మేము కొబ్బరికాయ కూడా కొట్టాము. ఇంకా ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా కొందరు ఏర్పాటు చేశారు. అంటే కొందరు పెద్ద పెద్ద గిన్నెలలో వాటర్ వెయిట్ చేసి బకెట్కి ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ప్లస్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి కానీ జంపన్న వాగు ఖాళీగానే ఉందని వాగు సైడ్ నుంచి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ సైడ్కి వచ్చాం కదా, మాకు ఇక్కడ వాగులో కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి. ఇంకా భక్తులకి కన్వీనియన్స్ ఉండకూడదు అని చెప్పి మనకి ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా పెట్టారు. టెంపుల్ దగ్గర రాగానే మా మమ్మీ వాళ్ళు కానుకలు పెట్టడానికి శారీ, బంగారం అంటే బెల్లం, బ్యాంగిల్స్ అండ్ ఒడిబియ్యం తీసి పక్కకు పెట్టింది. మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఆర్చ్ మీద కొన్ని సింబల్స్ అయితే వేసి ఉన్నాయి. వాటి గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను. టెంపుల్ అయితే ఇంకా రెనోవేషన్ అవుతూనే ఉంది, కానీ భక్తులకి దర్శనం చేసుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. మేమైతే ముందుకెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడనైతే 4 గదులు ఉంటాయి. మనం లోపలికి వెళ్ళుడుతోనే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు ఇంకా పగడిరాజు గదులు ఉంటాయి లైన్గా వరుసగా. ఇక్కడ కొందరు దేవతలకు ఒడిబియ్యం పోస్తుంటుంటారు. అక్కడ మనకి దర్శనం అవ్వడంతోనే కానుకలు అక్కడ పెట్టేసేయాలి. ఇంకా మనకి ప్రసాదంలాగా బెల్లం ఇస్తుంటారు. చాలామంది ఇట్లా డబ్బులతోని పెట్టాలని చెప్పి చాలామంది చాలా ప్రిఫర్ చేస్తుంటారు. దర్శనం అవ్వడంతోనే మనకి ఇలా కుంకుమ బొట్టు మన ముఖాలకు పెడుతుంటుంటారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు దూరం ఉన్న వాళ్ళకి అందకుండా వాళ్ళు కొబ్బరికాయ ఇంకా బంగారం విసిరేస్తూ ఉంటుంటారు. కాబట్టి అక్కడ జాగ్రత్త ఉండాలి. ఫైనల్లీ మాకు దర్శనం అయిపోయింది. మనకి ప్రసాదంలాగా ఇలా ఒక బ్యాగ్ ఇస్తారు, దానిలో బెల్లం ఉంటుంది. ప్రతి స్తంభం మీద కొన్ని డిజైన్స్ ఉన్నాయి. అవి గిరిజనుల ట్రెడిషన్స్ అండ్ స్టోరీస్ అంటాం. ఈ చిహ్నం సమ్మక్క తల్లి వాళ్ళ వంశం గురించి చెప్పే రాజ చిహ్నం. ఈ త్రిశూలం గుర్తేమో పూర్వకాలంలో కోయలు, ఆ గోట్లు, గోత్రాలు అన్నీ తెలియడానికి కోసం వాళ్ళు బొట్టులా పెట్టుకునే వాళ్ళంట. ఇది సమ్మక్క తల్లి వాళ్ళ వంశం బొట్టు. ఈ గుర్తులో మనకి 5 నిలువు గీతలు ఉంటాయి. సమ్మక్క తల్లి వాళ్ళు 5వ గుట్టం వంశానికి సంబంధించిన వాళ్ళు అని తెలుస్తుంది. ఈ నక్షత్రం గుర్తు వచ్చేసేవరకు సమ్మక్క తల్లి నక్షత్రంలాగా మారింది అని భావిస్తుంటారు. ఈ స్వస్తిక్ గుర్తు మనము పూజల్లో వాడే స్వస్తిక్కి రివర్స్గా ఉంటుంది. ఇది వాళ్ళ ఆచారం. ఇది చాలా ముఖ్యమైన సింబల్. భూమి తన చుట్టూ తన తిరుగుతుంది కదా, కుడి నుంచి ఎడమ వైపు. ఇంకా ప్రకృతిలో ఏదైనా కుడి నుంచి ఎడమ వైపు జరుగుతుంది. అది ప్రకృతిని ఒక దైవంలాగా కొలుస్తారు. ఆ సింబల్ కోసమే ఈ స్వస్తిక్ ఉల్టా ఉంటుంది. ఈ గుర్తుకి అర్థం ఇది ఆదివాసుల గుడి. అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకలతో కొయ్యలు నృత్యం చేస్తూ కనిపిస్తుంది మనకి ఇలాంటి బొమ్మలు చాలానే కనిపిస్తుంటాయి ప్రతి ద్వారం మీద. ఆ బొమ్మలు ఇక్కడ కథ ఇంకా పురాణాలు చెప్పేందుకు చెక్కపడి ఉన్నాయి. మనకి ఫ్యూచర్లో మేడారం ఇలా అవుతుందని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇది ఇలా వచ్చేసి 250 కోట్ల పైగా ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వం మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగడిరాజు దేవతల గద్దులను బలమైన రాయితో మళ్ళీ నిర్వహిస్తున్నారు. దీనికి 101 కోట్ల ఖర్చు అయింది. భక్తులు ఎక్కువగా రావడానికి అనుకూలంగా ఆలయం విస్తారాన్ని పెంచారు. శాశ్వత రాయితో గోడలు, స్తంభాలు, పెద్ద ద్వారాలు నిర్వహించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు చూపించే శిల్పాలు కూడా ఏర్పాటు చేశారు ద్వారాలపైన. మొత్తానికి మేడారం అవుట్లుక్ ఇలా ఉంటుందంట.